రాష్ట్రం ఏర్పడిన తర్వాత 317వ జీవో ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్ని పునర్విభజన చేయడం జరిగింది. ఈ జీవో కూడా 4 సంవత్సరాల గరిష్టంగా ఏ ప్రాంతంలో చదువుతామో ఆ ప్రాంతానికి లోకల్గా గుర్తించారు. ఈ జీవో కూడా అచ్చం 1975లో విడుదల చేసినటువంటి 674 జీవోకు జిరాక్స్ కాపీలా పోలి ఉంది. అందుకని తెలంగాణలోని ఉద్యోగులు నిరుద్యోగులు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగం పొందాలంటే డొమిసైల్ సర్టిఫికెట్ ఉపయోగించి లోకాలిటీని నిర్ణయించాలి, కానీ స్టడీ సర్టిఫికెట్ను ఉపయోగించి కాదు. అన్ని రాష్ట్రాల్లో డొమిసైల్ సర్టిఫికెట్ను ఉపయోగించి మాత్రమే లోకాలిటీని నిర్ణయిస్తారు, కానీ మన రాష్ట్రంలో మాత్రమే స్టడీ సర్టిఫికెట్ను ఉపయోగించి లోకాలిటీని నిర్ణయిస్తున్నారు. డొమిసైల్ సర్టిఫికెట్ పొందాలంటే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండి 15 సంవత్సరాలు స్థిర నివాసాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆ డొమిసైల్ సర్టిఫికెట్కి అర్హత కలిగి ఉంటాడు. స్త్రీలకైతే పెళ్లి తర్వాత భర్త స్థానికతను ఉపయోగించి డొమిసైల్ సర్టిఫికెట్ను ఇస్తారు. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణలో మాత్రం పెళ్ళైన తర్వాత కూడా స్టడీ సర్టిఫికెట్ ఉపయోగించి లోకల్గా పరిగణించడం ద్వారా వారి స్థానికతను కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే భర్త స్థానికత కాకుండా తల్లిదండ్రుల స్థానికతను గుర్తించడం వల్ల వారి స్థానికతను కోల్పోతున్నారు. చివరగా మీ అందరి తరపు నుండి నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, స్టడీ సర్టిఫికెట్ను ఉపయోగించి లోకాలిటీని గుర్తించకూడదు. డొమిసైల్ సర్టిఫికెట్ను ఉపయోగించి మాత్రమే లోకాలిటీని గుర్తించాలని. అలా గుర్తిస్తే నిజమైన తెలంగాణ వ్యక్తులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనే విషయాన్ని నమ్ముతున్నా.